పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మీనరాశి వారికి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అయితే మీనరాశి వారంతా జాగ్రత్తగా వినండి. ప్రతిసారి లాగా రాశి ఫలితాలు కాకుండా ఈసారి జూన్ 2న గురువు మారబోతున్నాడు కనుక అన్ని రాశులపైన ప్రభావం ఎక్కువగా ఉంది. మరి మీ రాశి పైన ఎటువంటి ప్రభావం ఉంది, మీరు జీవితంలో అభ్యున్నతి వైపు నడవాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా గురువు గారు సూచిస్తారు కనుక వీడియో ఆసంతం చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అంశాలన్నీ మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మీన రాశి వారికి ఈ జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా గురువు మారడం వల్ల ఈ రాశి వారి పైన ఎటువంటి ప్రభావం చూపించబోతోంది? ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీన రాశిలోకి సంబంధించినటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే గురువు మారుతున్నాడమ్మా. అంటే జన్మరాశిలోనే స్థితి శని సంచారం జరుగుతుంది. ఏలిన నాటి శని ప్రభావం మీనరాశి వారికి సంపూర్ణంగా ఉంది. అయితే మొన్నటి వరకు కూడా అనగా 1వ తారీఖు వరకు కూడా అర్ధాష్టమ గురు ప్రభావం అనుకూలంగా లేకపోవడం, అలాగే రాహు కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత చాలా మటుకు అంటే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని, గురు, రాహువులు అనుకూలంగా లేని కారణం చేత కష్ట నష్టాలు పడ్డటువంటి వాళ్ళకి ఎండలో బాగా నడిచిన వ్యక్తికి చల్లటి మంచినీళ్ళు ఇస్తే ఎంత సంతోషం ఉంటుందో, అలాగే గురువు 2వ తారీఖు నుంచి మారుతున్నటువంటి కారణం చేత చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది దొరుకుతుందమ్మా. అందులో సందేహం లేదు. అంటే రాష్ట్రాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి దానివల్ల ఏంటి, మనోసంకల్ప సిద్ధి అని అంటారు. అంటే మనోసంకల్ప సిద్ధి అంటే ఏంటి, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క పని పూర్తవడానికి మార్గాలు సుగమం అవుతాయి, ద్వారాలు తెచ్చుకుంటాయి. ఆలోచించి చేసినట్టు ప్రతి పని విజయబాటలోకి వెళుతుంది. అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో, శని మీనరాశిలో, రవి వృషభ రాశిలో, కుజుడు మేషరాశిలో, అలాగే బుధుడు మిథున రాశిలో, మరియు శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో, గురువు 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో, 9వ తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణం చేత చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు. దీనివల్ల కుటుంబంలో కాస్త పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట తీరును తగ్గించుకోవాలమ్మా. అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా ఎవరితో పాటు చిట్చాట్ చేసుకోవడం మంచిది కాదు. అలాగే కోపతాపాలని అణుచుకునే తత్వాన్ని గనక పెట్టుకుంటే ఈ మీనరాశి వారు చాలా సమస్యల్ని అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. ఇక తృతీయ రవి చాలా మటుకు అన్ని విధాలుగా యోగిస్తున్నాడు. వృషభంలో ఉన్నటువంటి రవి సంచారం ఈ మీనరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. తలిచినటువంటి పనులని సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాన్ని మార్చుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. గృహం మారడం కానీ, వాహనాన్ని మారడం కానీ అవన్నీ కూడాను జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అంటే ఇక్కడ వ్యయ రాహు కూడా ఉన్నాడు. అంటే దీనివల్ల ఏంటి, చోరీ మీ నగదు కానీ, ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ చోరీ అవుతాయి. ఈ కారణం చేత శుక్రుడు ఇటు యోగాన్ని కలగజేస్తున్నాడు. అంటే ఏంటి, మళ్ళీ వాహన కొనుగోలు కానీ, ఆభరణాలు కొనుగోలు, అంటే నష్టపోతే మళ్ళీ తిరిగి కొనుక్కోవడం లాంటిది ఇలా జరుగుతుంది. ఇక ప్రధానంగా గురువు కూడా చాలా అద్భుతంగా యోగించబోతున్నాడు. ఏ తర్వాత కేతువు కూడా యోగించబోతున్నాడమ్మా. ఇటు కేతువు, గురువు, రవి, బుధ, శుక్ర 5 గ్రహాలు ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాయి. కాబట్టి మిగతా గ్రహాలు కొన్ని వాటిని మనం గనక ప్రసన్నం చేసుకోగలిగితే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఇక నుంచి పూలబాట అని చెప్పడంలో ఏమాత్రం సందేహం. గురుగారు, మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, తదనంతరం జరిగేటువంటిది ఒక లెక్క. ముఖ్యంగా విద్యార్థులకి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటిది. ఇక మనకు రాదులే, పలానా విదేశానికి వెళదాం అనుకునేటువంటి వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి. ఆకస్మికంగా వాళ్ళకి సంబంధించి ఏదో అలా అప్లై చేస్తారు, రాదు అనుకుంటారు, కానీ అవే వస్తాయి.
విద్యార్థులు మంచి ఉన్నత శ్రేణిలో పాస్ అవుతారని చెప్పవచ్చమ్మా. అదే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా స్థానచలనం గోచరం అవుతుంది. ఎక్కడైనా కానీ కోరుకున్న అంటే మనోసంకల్ప సిద్ధి అన్నాం కదా! ఉమ్. ఇటు వ్యయ రాహువు, గురువు మారడం ఈ కారణం చేత కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవకాశం లభిస్తాయి. అన్ని విధాలుగా ఎక్కడికైనా కానీ ఇప్పుడు హోమ్‌ల్యాండ్‌కి రావాలనుకుంటే ఖచ్చితంగా లీవ్స్ శాంక్షన్ అవ్వడం అన్ని విధాలుగా అలా ఆ మనస్సు అనుకున్నది జరుగుతుంది. ఈ జరిగే క్రమం మాత్రం ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేసే విధంగా మన సంకల్పం సిద్ధిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి మాత్రం ఈ 15 రోజుల పాటు స్వర్గధామంగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ లభించడం కానీ, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతుంది. అదనపు బాధ్యతలు అనేటువంటివి ఏర్పడతాయి. అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరమవుతుంది. మరీ ముఖ్యంగా ఒక సంస్థలో పనిచేస్తూ వేరే సంస్థలోకి మారాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. గురువుగారు, మీనరాశి వారికి జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క రోజువారీ ఫలితాలలో భాగంగా మనం చూసుకుంటే ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని రాశుల వారికి కూడా దాదాపుగా 90% ఫలితాలు సూట్ అవుతున్నాయి. 10% మందికి మాత్రమే కావట్లేదు. దీనికి గల కారణాన్ని మనం విశ్లేషణ చేస్తే చాలామంది చూసుకునే రాశి వేరు, తమ జన్మతః ఉన్నటువంటి రాశి వేరు. అదొక మిస్టేక్. రెండవది, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశాంతర దశలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ చెప్పినటువంటి ఫలితములు కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మన జాతకానికి తగ్గట్టుగా చెప్పిన ఫలితాలు జరగట్లేదు అని అంటే ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది జాతకం ప్రకారం వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఈ గోచార గురుడు, గోచార రాహువు, కేతువు, శని, కుజ ఈ గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి కాబట్టే అంత ఇబ్బందులు ఎదుర్కోలేకపోతున్నాం, స్వల్పమైన ఇబ్బందులు, కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీరు ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదా? అన్ని అవకాశాలు ఎంత నిజాయితీగా కష్టపడ్డా అన్ని అవకాశాలు నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? ప్రధానంగా పేరొకరిది, కష్టతత్వం ఇంకొకరిది అన్నట్టుగా మనం చేసిన కష్టానికి ఫలితం ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతుందా? అంతేకాకుండా పెళ్లి కాక, సంతానం కలక్క ఇబ్బందులు పడుతున్నారా? తరచూ డైవర్స్ అవుతున్నాయా? డబ్బులు బాగా నష్టపోతున్నారా? పెట్టుబడిని పూర్తిగా నష్టం జరుగుతుందా? కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుందా? అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నారా? అంటే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. పంచశాప ప్రభావము అనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప ప్రభావాల నివారణకి ప్రతి నెల 2వ ఆదివారంలో మన పీఠమాధ్వర్యంలో కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ దైనందిన కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే 1వ తారీఖు రోజున ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు పడేటువంటి అవకాశము గోచరమవుతుంది. 2, 3, 4, 5, 6 ఈ తేదీలలో అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. అలాగే ఆదాయానికి అనగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. విందులు వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా సంతోషంగా లాభము వచ్చే అవకాశం గోచరమవుతుంది. ఇక 7, 8 ఈ తేదీలో కనుక గమనించుకున్నట్లయితే మీ విలువైనటువంటి వస్తువుని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో చోరీ గురయ్యే అవకాశం గోచరమవుతుంది. అలాగే అనవసరమైన ప్రయాణాలు జరగడము, కష్ట నష్టాలు కలగడం, మానసికమైనటువంటి ఆందోళన ఒక జిగ్జాగ్ లాగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 9, 10, 11 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాలు ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకొని సంతోషంగా జీవిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా బాధ్యతల్ని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 12, 13 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క మాట వలనే ఎదుటి వాళ్ళకి నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. కాబట్టి మాటని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో తరచూ వాగ్వివాదాలు జరిగే అవకాశము, ధన నష్టం కూడా జరుగుతుంది. అలాగే ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు. ఇక 14, 15 ఈ తేదీల్లో నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారు. ఉద్యోగస్తులైన శుభవార్త వింటారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఆనందకరమైనటువంటి జీవితంగా కనిపిస్తుంది. సోదర సోదరిమణుల సహాయ సహకారాలతో అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. గురువుగారు, మీనరాశి వారు దోష నివారణ కోసం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణం ప్రతిరోజు 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.